హలో! వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో, యెస్, అనదర్ వ్లాగ్. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ అన్నమాట ఇది. మా పిల్లలకి నేను వీడియో తీస్తుంటే అదో సంబరం. ఋతుగాడికంటే తెలీదు. ఎందుకంటే వాడికి తెలుగు తెలిసినాక నేను వీడియోస్ చాలా తక్కువ షూట్ చేశాను. తేజు అంటారా, వచ్చి అమ్మ నువ్వు మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసావా అమ్మ? మంచిగా డైలీ పెట్టమ్మా అని చెప్పేసి వాడనమాట. ఎందుకంటే డైలీ వీడియోలు పెడితే ఇప్పుడు మేము కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా, వాడిని ఎంబడి పడి చదివాను కదా, వాడి బాధ వాడిది. సో ఇక్కడ తేజుని ట్యూషన్కి ఏం పంపించట్లేదండి, నేనే చదివిస్తున్నాను. థర్డ్ క్లాస్ మధ్యలో నుంచి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ తర్వాత మొత్తం ఆపేసి నేనే చదివిస్తున్నాను అనమాట. సో మనం ట్రైపాడ్ చాలా రోజులతో తీసాం, రుత్తుకాడ వల్ల అది కింద పడి ఇరిగిపోయింది. సో చిన్నది 299 రూపీస్ అమెజాన్ నుంచి తెచ్చాను చూడండి, దాంతో షూట్ చేస్తున్నాను. మన తేజు ఆడు ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు, క్లాస్ టాపర్ లాగా అన్నమాట. సెకండ్ రౌండ్ కూడా ఇంగ్లీష్ ఒలింపియాడ్ వాడు ఎగ్జామ్ ఇచ్చాడండి. సో సూపర్ హ్యాపీ. సో వాడి అయ్యి పక్కన పెడతా ఉన్నాను. ఈ మనం చేసిన లడ్డూలు బీభత్సంగా తినేసాను, బాగా అనిపించింది. నెయ్యి వేయకపోతే శేఖర్ ఇంకా ఇష్టం తినేవారు. సో నెయ్యి వేసాక లైట్గా నెయ్యి స్మెల్ అయితే తెలుస్తుంది, బట్ టేస్ట్ చాలా బాగుంది. దట్టు ఇది చూడండి, పీసీఓడి వల్ల మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి అంట. సో నేను తప్పు చెప్పట్లేదు, నిజంగా కూడా పీసీఓడి ఉన్న వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, మెయిన్గా షుగర్ క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్. సో వన్ ఆఫ్ ది రీజన్ పీసీఓడి లావడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు. నెక్స్ట్ ఫుడ్ పైన కంట్రోల్ ఉండదు. సో నా పొట్ట చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో వెనకాల పైన కట్టించుకున్నప్పుడు చిమ్ని పెట్టుకోవాలండి. సో అంత ఆయిల్ మరకలు ఉన్నాయి చూడండి గోడకి. సో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లో మనది పాడైపోయింది. ఈ పైన సెల్ఫ్లో కూడా అంత ఆయిలీగా ఉంటుంది. మెల్లమెల్లగా వాటన్నిటిని అక్కడ నుంచి తీసేయాలండి. సో ఎస్, అక్కడ మీకు చాలా వెయిట్ ఎంత ఉన్నారో అడిగిన వాళ్ళకి చూసుకోలేదు, బట్ అఫ్ కోర్స్ 80 అబోనే ఉంటాను. డైట్ చేద్దామంటే అసలు ప్రాణం రావట్లేదు, ఎందుకో తెలీదు. దట్టు సమ్మర్లో నేను పొద్దున్న లేవలేను. సో మొత్తానికైతే కిచెన్ క్లీన్ చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి ఏ పనులు తగ్గకపోయినా ఆ సింక్ మాత్రం అదేమంటారు, మనకి అక్షయ పాత్ర లాగా దాని నుంచి బోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎంత వ్యాస్ట్ వస్తుందో, నాకైతే ఇంకా ఎక్కువ బోలు పడతాయి, ఎందుకో తెలీదు. సో ఈ కుక్కర్ ఉంది కదా, ఇది వాడుతున్నాం కానీ ఎక్కడో రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇదిగో ప్లాస్టికే కదా, తగ్గియాలి ఆ వాడడం. బట్ లాస్ట్ 1 ఇయర్గా వాడుతున్నట్టున్నాను నేను. దాని రివ్యూ అది మనకి కొలాబరేషన్లో వచ్చింది, దాని రివ్యూ అయిపోయాక వాడుతున్నాను అనమాట. ఇంకోటి కూడా ఉంది మనకి పైన ఉంది, అది తీయట్లేదు. సో మొత్తానికి అయితే కుక్కర్ని కొంచెం తుడిచేసి ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఆ పైంది సెట్ చేసేయాలండి, దాన్ని స్విచ్ పాడైపోయింది. సో అది వేయట్లేదు. ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేయకపోతే మనకి ఆయిల్ మరకలు కానీ అన్నీ దీనిపైన అట్లాగే ఉండిపోతాయి అనమాట. సో ఇలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో మీరు చెప్పండి, షూర్గా ఆ టైప్లో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఇదైతే మనది ఒక ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు పాలు తెచ్చాను, శేఖర్ ఫ్రూట్స్ సలాడ్ చేయమన్నాడు. సో అది కూడా చేసేసాం. దాదాపుగా మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తాం. సో మీరు ఎవరన్నా ప్లాస్టిక్ వాడుతుంటే తగ్గించేసేయండి, హెల్త్కి మంచిది కాదు. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాం, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఉంటాం కదా, సో వాడకపోవడం చాలా వరకు మంచిది. సో మొత్తానికైతే ఈ బౌలన్నీ జరుపుతూ ఉన్నాను. నిజంగానే హౌస్ వైఫ్లు ఏం చేస్తారని అనుకుంటారు కదా, హౌస్ వైఫ్కి ఉన్నంత పని ఇంకెవరికి ఉండదు. ఎంత పని చేసినా ఇంకేదో పని ఖాళీ ఉంటుంది, ఎంత పని చేసినా ఇంకేదో పని మర్చిపోతూనే ఉంటాం అనమాట. సో ఇది పిల్లల లంచ్ బాక్స్ కాంచెల్లి స్టీలే, బట్ ఏంటంటే ఈ స్టీల్ లంచ్ బాక్స్కి డీమార్ట్లో మనకి ప్లాస్టిక్ మూతలు ఇస్తారు, అదెందుకు అర్థం కాదు. బట్ అవి లేకుంటే మనకు కుదరదు, ఎందుకంటే స్టీల్ మూతలు పెడితే అయితే మన చిన్నప్పటిలాగా బాక్స్ని గోడకేసి కొట్టుకోవాలి, ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ థింగ్, ఓపెన్ అయినా చాలా వరకు కర్రీస్ కారిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటారు కదా, ఇవి బెస్ట్ అనమాట. సో ఈ మధ్య నేను లిక్విడే వాడుతున్నాను, అంతకుముందు సోప్ వాడేదాన్ని, ఇప్పుడు లిక్విడ్ వాడుతున్నాను. ఎందుకంటే సబ్బు వల్ల చేతులు నాకు మంట వస్తుంది అనమాట, పైన తోలు వల్ల లేచిపోతుంది, ఎందుకో తెలీదు చేద్దాం, అందుకని చెప్పేసి నేను లిక్విడ్కి చేంజ్ అయ్యాను అనమాట. 2-3 మంత్స్ వస్తుంది ఈజీగా ఆ లిక్విడ్ బాటిల్ ఒకటి వచ్చేసి. సో ఇక్కడ నేను బోల్ తోముతుంటే మా ఇద్దరు పిల్లలు ఆడుకుంటా మధ్యలో వాళ్ళ పంచాయతీలు అవుతాయి. సో అప్పుడు మనమే పంచాయతీ పెద్ద, వీడికి సపోర్ట్ చేస్తే వాడికి కోపం వస్తుంది, వాడికి సపోర్ట్ చేస్తే వీడికి కోపం వస్తుంది. కానీ బాగుంటుందండి లైఫ్, పిల్లలతో హ్యాపీగా హరిబరిగా గడిచిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాను,
చూస్తూనే వాళ్ళు పెరిగిపోతున్నారు, చాలా తొందరగా పెరిగిపోతున్నారు. సో ఫ్రూట్ సలాడ్ చేస్తా అని చెప్పాను కదా. సో ఏం లేదు, గిన్నెలో పాలు పోసుకోండి. ఫ్రూట్ సలాడ్ దాదాపు చాలామందికి వచ్చి ఉంటుంది, బట్ ఈ ఫ్రూట్ సలాడ్ వల్ల ఒకసారి నా పరుగు పోయింది. ఎలా అంటారా, తేజుబడికి ఫ్రూట్ సలాడ్ చేశాను. బాగా చిక్కగా అవుతాయి, గడ్డలు గడ్డలు అవుతాయి అని చెప్పేసి కస్టర్డ్ పౌడర్ తక్కువైనట్టుంది. సో అది అంతసేపు బాగానే ఉంది. కేక్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రూట్ సలాడ్ కిందికి దించగానే లిక్విడ్ లిక్విడ్ అయిపోయింది. అస్సలే మా కాలనీ వాళ్ళు అందరూ వచ్చారు. అది ఎట్లా అయిపోయింది తెలుసా, పాలల్లా ఫ్రూట్స్ వేసినట్టు అయిపోయింది. బట్ ఇక అయిందేదో అయిపోయింది. బట్ ఆ రోజు నాకు షేమ్ ఫీల్ అయిందనమాట, షేమ్గా అనిపించింది కొంచెం. సో నెక్స్ట్ ఇక్కడ పాలు బాగా మరిగాక కస్టర్డ్ పౌడర్ పాలలో మిక్స్ చేయాలి, నీళ్ళలో మిక్స్ చేయండి, మీ ఇష్టం. సో మిక్స్ చేసి ఇట్లా పాలు వేయండి. జల్లెడ ఎందుకు పట్టారంటే లంప్స్ లేకుండా. సో ఇది వేయగానే గట్టిగా అయిపోయింది. సో మళ్ళీ నీళ్ళు పోసాను. మొత్తంగా అది దీంతో పెద్ద యుద్ధమే అయిపోయింది. చాలా రోజులు అని చేసి నాకు బాగా నచ్చుతుంది. మెయిన్గా ఇందులో మనం ఏ ఫ్రూట్స్ వేయకపోయినా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి వేస్తే అసలు బాదాం ఇట్లా తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. చిన్నప్పుడు మా డాడీ షెఫే, మాస్టర్ అనమాట. పెళ్ళి క్యాటరింగ్ చేస్తారు చూడండి. సో అట్లా మనకి హడప్సర్లో ఇంకా బిజినెస్ ఉంది, కళ్యాణి కేటర్స్. నా పేరు మీద నేను పుట్టినాకనే స్టార్ట్ చేసిన బిజినెస్ అది. సో అప్పుడు ఒకసారి మా డాడీతో నేను బయటికి పనికి వెళ్తున్నాను. మా డాడీ వర్క్ పని వెళ్ళినప్పుడు సాటర్డే సండే వెళ్తున్నాను అనమాట. అప్పుడు మా డాడీ ఫ్రూట్ సలాడ్ చేసిండు. నాకు చేయరాదు కదా, నేను అప్పుడు పాలు గ్లాస్లో పోసుకుని అందులో బనానా వేసుకుని తిందని, దాన్నే ఫ్రూట్ సలాడ్ అనేది అనమాట. నాకు ఇప్పటికి గుర్తుంది. మా డాడీ ఎప్పుడు అనేవాడు, నా బిడ్డ ఫ్రూట్ సలాడ్ బాగా వేస్తుందని చెప్పేసి. సో నాన్నలకి బిడ్డలంటే సంబరం ఉంటుంది, మనం ఏ చిన్న మాట అన్నా సంబరంగా ఉండేది. సో ఈ ఫ్రూట్ సలాడ్ ముచ్చట నిన్న పెద్ద అయ్యాక కూడా విన్నా అనమాట చాలాసార్లు. ఆ తర్వాత తేజ్ బాబు చూడండి ఎంత పెద్దోడైపోయాడు. అదేంటోనండి, మనం లావ్ అయిపోతే పొట్ట సీటు రెండు పెరుగుతాయి. సో నాకు వీటి వల్ల స్టార్ట్ అయిపోయింది. అయితే 70s, 80s మధ్యలో ఉన్నోళ్ళు ఎటు కాకుండా కనిపిస్తారు. హెవీ వెయిట్ ఉన్నోళ్ళు 100, 120 ఉన్నోళ్ళు అంత ఓవర్గా బాగా అనిపిస్తారు. 70 బిలో 65 లోపు ఉన్నోళ్ళు స్లిమ్గానే బాగానే అనిపిస్తారు. మీరు అందరు దీనికి అగ్రీ చేస్తారు, నాకు కమెంట్లు చెప్పండి. ఈ 70 to 80, 85కి మధ్యలో ఉన్న మనమే ఎటుగా కాకుండా మధ్యస్థంగా బాడీ ఎటుగా కూడా పెరిగి వెరైటీగా అనిపిస్తామా? నాకైతే ఈ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఈ ఇజ్జత్ పోవడానికైనా మనం డైట్ చేసేయాలి. సో బాడీ షేపింగ్ లేదు, ఏం లేదు, మన బాడీ మనకు కంఫర్ట్గా ఉండాలి. సో ప్రజెంట్ నేను కొన్ని మెడికేషన్స్ వాడుతున్నాను. మేబీ దాని ఎఫెక్ట్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అనేది జరిగింది. అండ్ పీరియడ్ మనకి ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి. సో ఇంత హెల్త్ ప్రాబ్లం పెట్టుకుంటున్నాం అనమాట. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే డైట్ మెయింటైన్ చేయాలి. కానీ అదేందో ఈ క్రేవింగ్స్ తగ్గవు. కడుపుతో ఉన్నప్పుడు ఇలా తింటే బిడ్డ అయినా హెల్తీగా పుట్టేదేమో. సో నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు ఎలాంటి క్రేవింగ్స్ ఎక్కువ లేవు. మీ అందరూ తెలుసు, మనం వెయిట్ లాస్ అయ్యాము, అవసరం ఏంటంటే ఇప్పుడు గెయిన్ అవుతున్నాం. సో దీన్ని తగ్గించుకోవాలి, చూడాలి, స్టార్ట్ చేద్దాం డైటు. ఇప్పుడే కాదు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉన్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మీరు కస్టర్డ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయండి. చూసారు, ఇంత చల్లారినాక ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తే కస్టర్డ్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. సో ఇందులో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు. సో ఇది. సో మీరు చాపింగ్ బోర్డ్ ఏది వాడుతున్నారు? ఎందుకంటే ప్లాస్టిక్ అయితే వాడకండి, అయితే వుడెన్ వాడండి, లేకపోతే స్టీల్ది వాడండి. ఇది నేను అమెజాన్లో 300కో 250కో తెప్పించుకున్నాను, బట్ ఎక్కువ వాడట్లేదు ఈ మధ్య. వుడెన్ ఎక్కువ వాడుతున్నాను. టీవీ నుండి చేయించుకున్నప్పుడు మిగిలిన ఒక పీస్ ఉంటుంది, అది వాడతాను. అండ్ వుడెన్ ఇంకోటి కొన్నది కూడా ఉంది, అది కూడా వాడతాను అనమాట. సో ఇంకా రైస్ పెట్టేద్దాము. కిచెన్లో ఏం కొత్తగా వచ్చింది కమెంట్లు చెప్పగలరు. సో తర్వాత ఏంటంటే రైస్ పెట్టడానికి రైస్ తేవడానికి వెళ్తూ ఉన్నాను. ఇద్దరితోటి భలే లైఫ్ గడిచిపోతుంది. ఇందాక వర్షం పడింది, టక్కన బట్టలు లోపల తెచ్చిపెట్టాను, అందుకే అవి మీకు చైర్ మీద కనిపిస్తున్నాయి. సో ఈ 6 months గ్యాప్లో లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. ఇంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండోర్ ప్లాంట్స్ మనకి కార్ పార్కింగ్ ప్లేస్లో ఉండేవి, అవి ఇంట్లో కూడా వచ్చాయి అన్నమాట. సో నాకు ప్లాంట్స్ పిచ్చి కొంచెం
ఎక్కువ పెరిగిపోయింది. మనం టెర్రస్ మీకు గుర్తుందా? రిత్తు పుట్టకముందే ఊరికే మా మినీ గార్డెన్, టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టాలి అనుకుంటున్నాను చాలాసార్లు చెప్పాను. తర్వాత రిత్తు పుట్టాడు. ఆబ్వియస్లీ పిల్లలు పుట్టాక ఒక 5 ఇయర్స్ పడుతుందండి కరెక్ట్‌గా మనం సెటిల్ అవ్వడానికి. మన బాడీ సెట్ అవ్వడానికి 2, 3 ఇయర్స్ పడుతుంది. మెంటల్‌గా మనకి మనం కొన్ని చేసుకోవడానికి అంటే మన కోసం మనం కొన్ని చేసుకోవడానికి ఇంకో 2, 3 ఇయర్స్ పడుతుంది. సో టోటల్‌గా రుతుగాడు పుట్టి 5 ఇయర్స్ అయిపోయింది. 2021 వాడు పుట్టింది. ఈ నవంబర్‌కి వాడు 5th ఇయర్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో వాడికి 4 ఇయర్స్ మొన్ననే క్రాస్ అయ్యాయి. సో మొత్తానికి వాడు పుట్టినాక నా కోసం నాకు టైం దొరుకుతుంది. సో అట్లా పైన టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. షేర్ చేస్తాను ఎప్పుడైనా, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి నూనె పెడతా ఉన్నాను. నైట్ నూనె పెట్టి మార్నింగ్ తలస్నానం చేస్తాను, ఎందుకంటే పిల్లలు ఆ జిడ్డు ఉంచుకోవట్లేరు. సో చిన్నప్పుడు మనమైతే ఆ సమరసింహారెడ్డి ముఖాలు వేసుకొని స్కూల్కి పోయేవాళ్ళం. ఇవాళ రేపు పిల్లలు అట్లా లేరు. వారానికి ఒకసారి తలస్నానం చేసేది అండ్ డైలీ ఆయిల్ ఫుల్గా ఉండేది అనమాట మొహానికి. సో ఇప్పుడు పిల్లలు అట్లా లేరు. నేనైతే వీక్లీ 2 తలకి నూనె రాసి మసాజ్ చేసి నైట్ పడుకోబెడతాను. మార్నింగ్ వీలైతే హెడ్ బాత్ చేస్తాను, లేకపోతే అలాగే పంపిస్తాను. సో వర్షం పడింది, పార్షియల్గా పడినట్టుగా వర్షం పడింది అనమాట. సో మన ఇండోర్ ప్లాంట్స్ వర్మీ కంపోస్ట్ తెప్పించాను, అది అట్లాగే ఉంది, అది పక్కకు పెట్టేసేయాలి. సో చెప్పులు గుమ్మానికి ఎదురుగా అస్సలు విడిచిపెట్టద్దు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు వినిపించుకోరు. ఎందుకు వినిపించుకుంటారు? వినిపించుకుంటే వాళ్ళు పిల్లలు అవుతారా? కాదు కదా. సో నాకు అలవాటు ఉంది. నాలాగా మీరు ఎంతమంది సేమో నాకు కమెంట్లో చెప్పండి. నాకు ఎన్ని జతల చెప్పులు ఉన్నా మా ఆయన చెప్పులే వేసుకుంటాను, అదెందుకో తెలియదు. సో ఇది ఈవినింగ్ వర్షం పడదని చెప్పారు కదా, అప్పుడు పిల్లలు ఆడిన వీడియో అన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో వీళ్ళకి మనం వర్షంలో ఆడొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎండల్లో ఆడొద్దు, మట్టిలో ఆడొద్దని రిస్ట్రిక్షన్స్ పెడతాం. బట్ మన చిన్నప్పుడు మనం అలా ఉన్నామా? మట్టిలో ఇసుకలో ఆడితే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, చెప్పులు లేకుండా నడుస్తాయి కూడా. సో రిత్తు అసలు చెప్పులు ఎక్కువ వేసుకోడు, బయటికి వెళ్ళేటప్పుడు మేము చెప్తే వేసుకుంటాడు. సో పార్క్ వెళ్ళినా చెప్పులు తీసేసి మంచిగా ఆడుకుంటాడు. చూసారా బాడీ బిల్డర్ని అయిపోయానా? అంత పెద్ద బస్తా నేను ఎట్లా ఎత్తినా చెప్పండి, ఎందుకంటే అది హల్కగా ఉంటుంది, అది మట్టి బస్తా కాదు. మనీ ప్లాంట్ చూసారా భలే పెరిగింది కదా. మనమంట గ్రీన్ థింగ్స్ చూస్తే మన కళ్ళకి చాలా మంచిది. సో ఇప్పుడున్న పొల్యూషన్ ఉన్న ఎయిర్ మనకి చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది సిటీలో. సో అందుకు ఇంట్లో ఇలా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అని పెట్టుకుంటే మంచిది. చాలామందికి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటుంది, బట్ ఇండోర్ ప్లాంట్స్ కొందరికి కాస్ట్ అనిపిస్తాయి. సో అలాంటి వాళ్ళు మీరు అలోవెరా పెట్టుకోవచ్చు. అలోవెరా ఈజ్ వన్ ఆఫ్ ది ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్. అది కూడా స్నేక్ ప్లాంట్ లాగా నైట్ టైం ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఒక 4-5 అలోవెరా ప్లాంట్ ఒక్కొక్క కొనలో పెట్టేసేయండి ఇంట్లో, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఇంటి పరిస్థితి. సో నేను ఒక థింగ్ చేస్తాను, కిచెన్ క్లీన్ నేను చేసేటప్పుడు నా పిల్లని హాల్ బెడ్రూమ్ సర్దమంటాను. వాళ్ళిద్దరు పంచుకుంటారు. రితు హాల్ సర్తాడు, తేజుగాడు బెడ్రూమ్ సర్తాడు. సో ఇలా కొంచెం నేర్పిస్తే నేర్చుకుంటారు. మగపిల్లలే కదా, మగపిల్లలకు కూడా అన్ని నేర్పించాలి. సో ఇది కృష్ణుడు మొన్న శివరాత్రి రోజు గుట్ట మీద జాతరలో తీసుకున్నాను అనమాట. అది ఎంత కాస్ట్ పడిందో నాకు కమెంట్లో చెప్పండి. సో తర్వాత పిల్లలకి తినబెడతా ఉన్నాను. రిత్తుకి ఇప్పటికి నేను తినబెడతాను. తేజు వాడు తింటాడు. బట్ వాడికి ఏంటంటే తేజు అన్ని వెజిటబుల్స్ తింటాడు, బట్ వాడికి అంచుకి ఏదైనా ఉండాలి. సో మా అన్నయ్య అలాగన్నమాట. తర్వాత ఈ రిత్తుగాడు ఎగ్ కర్రీ అన్నం తినబెడతా ఉన్నాను. మేము ఈ మధ్య మా ఇంట్లో మాకు డోరామాన్ ఫేవరెట్ అయిపోయింది. సో అంతకుముందు చించాన్ చూసేవాళ్ళం, ఇప్పుడు డోరామాన్ చూసుకుంటే ఎంచక్క పిల్లలు తింటారు, నేను వాళ్ళతో కూర్చొని చూస్తాను అనమాట. సో మీరు ఎన్ని వేలు పెట్టి ఎంత పెద్ద టీవీ కొన్నా పిల్లలు పుట్టినాక అందులో కోకోమెలాను, పెద్ద పిల్లలు ఒకవేళ చూస్తే ఏదైనా గేమింగ్ ఛానల్స్ చూస్తే అది, లేదా డోరామాను, ఇవే చూడాలి, తప్పదు. సో నిజమే కదా. సో వాటర్ మెలన్ ఇలా తినాలి చెప్తున్నాను అనమాట. తేజుగాడికి, రితుకి వాటర్ మెలన్ ఇష్టం, తేజుకి యాపిల్ ఇష్టం. సో లంచ్ బాక్స్లో కూడా నేను మార్నింగ్ టిఫిన్ తినబెట్టేసి ఫ్రూట్స్ ఇస్తున్నాను ఈ మధ్య. తెలుసు కదా, కొంచెం మార్పు అనేది ఒకేసారి రాదు, కొంచెం మొదలు పెట్టాలి. సో తర్వాత ఏంటంటే ఈ తొక్కలు ఏం చేస్తాను చూపిస్తాను రండి. మీ ఇంట్లో ప్లాంట్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా ఒక 3 days అట్లా పెట్టేసి ఫ్రూట్ జ్యూసెస్ మనం సమ్మర్లో ప్లాంట్స్కి ఇస్తే లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే అది పెట్టాను. ఈ వీడియో తీసింది ఎవరు తెలుసా? మా పెద్ద బాబు తీశాడు, మన తేజు బంగారం. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి.
తర్వాత కొంచెం ఓపెన్ చేసి మూత పెట్టాలన్నమాట. సో ఇది మన ఏంటంటే లెంతీగా అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట. తేజని ఎవరు ఎందుకు తీస్తున్నారు వీడియో అంటే బాగుందమ్మా అంటున్నాడు. సో ఫ్రూట్స్ సలాడ్ చేసాం కదా, అది ఎంచక చల్లారి దానిలో బనానాస్ కట్ చేసి వేసాను. ఆల్మోస్ట్ రేపు అయితే పాడైపోయాయి బనానాస్. సో ఇలాంటప్పుడే మనం ఆంటీ అయిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది. ఆంటీ కాదు, మనం అమ్మ అయిపోయామన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు చెప్పనా, చిన్నప్పుడు అమ్మలు తినేటప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా, ఏదైతే పాడైపోతుందో అదే ముందు తినాలనుకుంటారు. రేపైతే ఇది పాడైపోతుందిరా, సో ఇదే ముందు తినేస్తాను, నువ్వు మంచిగా ఉన్నది నేను తింటాను అంటారు. మా నాన్నమ్మ దగ్గర, మా అత్తయ్య దగ్గర నేను ఇది బాగా చూశాను. మా అత్తయ్య ఇంట్లో 10 ఫ్రూట్స్ ఉంటే అందులో ఏ ఫ్రూట్ అయితే పాడైపోతుందో అది తినుద్ది, మంచుకున్నది పిల్లల కోసం ఉంచిద్ది. కానీ పిల్లలు రేపు అది తినరు, మళ్ళీ రేపు సేమ్ రిపీట్. సో దానికంటే మంచిగా తింటే బెటర్ కదా అని నా ఫీలింగ్. బట్ మొదటిగా బనానాస్ పాడవకముందే అందులో వేస్తాను అనమాట. దాన్ని నెక్స్ట్ ఇక్కడ మరుతుగా నిద్రపోలే తేజు పడుకున్నాడు. ముఖం చూడండి సమర్సి మరి ఎట్లా ఉందో. చాలా కమెంట్స్కి రిప్లై ఇచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సూపర్ ఎమోషనల్గా అనిపించింది, ఎందుకో తెలీదు. తర్వాత మార్నింగ్ లేచి తేజుని స్కూల్కి పంపిస్తూ ఉన్నాను అనమాట. 7కి లేస్తాను నేను. సో ఈ ఫేస్లో స్వెల్లింగ్ వచ్చేసి మెడికేషన్ నేను తీసుకునే ట్యాబ్లెట్స్ వల్లనే. సో ఎస్, తేజువాడికి స్కూల్ బస్ వస్తుంది, ఆ బస్ కాస్త కరెక్ట్ 8 o'clock వస్తుంది. సో ఇక్కడ చూసారా, చెప్పాను కదా నేను మా ఆయన చెప్పులు వేసుకుంటాను, మన చెప్పులు అడే ఉంటాయి. తర్వాత రితుని లేపాను. శేఖర్కి నైట్ వర్క్ అయిపోవడానికి 12-1 అవుతుంది. సో పొద్దున్న లేపను అనమాట. తను లేస్తే తను డ్రాప్ చేస్తారు. సో అలసిపోయిన రోజు లేపను. ఇలా ఇద్దరు లేపి రెడీ చేసి తేజని పంపిస్తాను, రితుని అయితే శేఖర్ డ్రాప్ చేస్తాడు. సో రితు బాబు మన నర్సరీ అండి, స్కూల్కి మంచి హ్యాపీగా వెళ్తాడు. చూడండి లేస్తలేడు, అడిగి లేస్తే నిద్ర వస్తుంది మళ్ళీ. సో పొద్దున ఈ కాను చెట్టు చూసారా, దీన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈ టైంలో ఒక్క ఆకు కూడా ఉండదండి, మొత్తం పోతుంది. ఈ ఆకు అంతా పోయినాక 1 weekలోనే అసలు ఎంత నిండుగా పండుగ వచ్చినట్టుగా గ్రీన్ కలర్ ఆకులతో నిండిపోతుంది. ఇన్ బిట్వీన్ వన్ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్లోపు బోల్డ్ అంతా పూత వస్తుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ముందు ఇట్లా ఆకు రాలిపోతే వరి అయిపోయేదాన్ని. సో దీని చెత్త అనేది మన ఇంటి ముందు కంటే ఎక్కువ మా కాలనీ అంతా ఉంటుంది, అందరింటి ముందు ఉంటుంది. చెప్పాను కదా అలోవెరా ప్లాంట్ నేను 2 పెట్టాను, ఇంట్లో ఒక 2 తెచ్చి పెట్టాలి. సో అంతేనండి, ఇది చిన్న వ్లాగ్ షూట్ చేశాను. దాన్ని మీ కమెంట్స్ గురించి కొన్ని మాట్లాడి శేఖర్ షూట్ చేస్తున్నాడు, అదిగో విందురు ఎలా అనిపించింది కమెంట్ చెప్పండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలి అదిగో చెప్పండి, షూర్గా ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడానికి. ఏంది మంచి రిలాక్స్ అవుతున్నావు? రిలాక్స్ అయితే లేని మరి నైట్ చాలా కమెంట్స్కి రిప్లై ఇచ్చిన, పిల్లలిద్దరు స్కూల్కి పోయి ఇప్పుడు టైం దొరికింది. అసలు ఎన్ని కమెంట్స్ తెలుసా అని, స్టార్టింగ్లో మనం వీడియోస్ పెట్టినప్పుడు వచ్చేవి చూడు, అట్లా వీళ్ళందరూ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. నేను అసలు అనుకోలేదు. ఎట్లుంది తెలుసా, నాకు పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయి చాలా ఏళ్ళ తర్వాత పుట్టింటికి వస్తాం చూడు, అట్లుంది. ఒక్కొక్క కమెంట్ చదువుతుంటే ఆల్మోస్ట్ అన్ని కమెంట్లకు రిప్లై ఇచ్చిన. నైట్ వరకు నేను 12:30 వరకు ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ చూస్తాను ఎంత బూస్టింగ్ ఉందో. అసలు ఈ వ్యూస్ ఇవన్నీ కాదు, ఇట్లా డయాట్ ఫ్యాన్స్ ఉన్నారు. నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుని వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ పెట్టాలి. లిటరల్ నైట్ నాకు ఏడుపు కూడా వచ్చింది. రిప్లైస్ అసలు ఎన్ని కమెంట్స్. అక్క ప్లీజ్ అక్క, చాలా మిస్ అయ్యాం అక్క, వెల్కమ్ బ్యాక్ అక్క, ఇంత బాగా వెల్కమ్ చెప్పారు, సూపర్ హ్యాపీ. నిన్న మరమరాలు లడ్డూలు తిన్నా కదా, నా గొంతు ముందే తెలుసు మీ అందరికీ ప్రాబ్లం. నాకు స్వీట్ తిన్నా, పులుపు తిన్నా, చల్ల తిన్నా గొంతు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో నిన్న మరమరాలు లడ్డూలు చేయగానే బోర్ అన్నీ తిన్నా అనమాట. సో అందుకే ఇట్లా వస్తుంది గొంతు. మొత్తంగా అయితే బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టినందుకు అండ్ మీరు అందరూ మంచిగా రిసీవ్ చేస్తున్నారు. సో మనకు కూడా ఒక పని అలవాటు అయినప్పుడు దాన్ని బాగా మిస్ అవుతాం. ఒక 2 months స్టార్టింగ్ మిస్ అయ్యాను, తర్వాత వీడియో పెట్టాలనిపించింది. బట్ ఒకలాంటి డిప్రెషన్, ఎవరికైనా ఊరికి ఒకే మాట వింటుంటే డిప్రెషన్లోకి వెళ్తాం. సో అట్లా నాకు డిప్రెషన్లోకి వెళ్ళాలని అనిపించేది. నా వాయిస్ సరిగా రావట్లేదు, వీడియో పెట్టాలనిపించేది కానీ పెట్టలేకపోయేది అనమాట. తర్వాత అలవాటు అయిపోయింది. కానీ ఎందుకో ఈ 1 month నుంచే ఊరికే నీకు తెలుసు నీతో డిస్కస్ చేస్తున్నా కదా, ఊరికే అనుకోవడం. శేఖర్ ఖచ్చితంగా పెట్టకని ఏమనడు, నీకు టైంపాస్ కాకుండా ఏం చేయాలనిపిస్తే చెయ్యి, లేదా రెస్ట్ తీసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటాడు అనమాట. సో అట్లా 1 month నుంచి డిస్కషన్ చేసి ఫైనల్గా నిన్న ధైర్యం చేసుకొని వీడియో పెట్టినందుకు మాత్రం
నన్ను ఇంతలా మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి వాళ్ళు దొరకాలి చెప్పండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్. ఇది నిన్నటి వీడియో పాతది కాదు, నిన్న షూట్ చేసింది. ఈరోజు ఎంత నా డేటు ఈరోజు నీకు తెలుసా? రేట్ నేను చెప్తాను. 26. ఈరోజు 25th ఏప్రిల్, నేను 24th ఏప్రిల్కే వీడియో చేసి నేనే పోస్ట్ చేస్తాను అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటి నుంచి మ్యాక్సిమం వ్లాగ్స్ పెడతాను, రెగ్యులర్ రాకపోయినా గ్యాప్తో అయినా వస్తాయి. నాకు కూడా నిన్ను చూసినప్పుడు మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కామెంట్స్ అన్నీ చూసుకుంటూ రిప్లైస్ కదా, ఆ ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.